Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. హనుమంతుని ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి ఈ ప్రసాదం పంచిపెడితే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి తెలుసా? ఆ ప్రసాదం ఏంటో ఈ వీడియోలో తెలియజేస్తాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. కలియుగంలో అత్యంత త్వరగా భక్తుల మొర ఆలకించే దేవుడు ఎవరు అని అడిగితే చాలా మంది వెంటనే చెప్పే పేరు శ్రీ ఆంజనేయ స్వామి వారు. రామనామాన్ని శ్వాసగా మార్చుకున్న మహాభక్తుడు, అపార బలం, అపార భక్తి, అపార కరుణ కలిగిన దైవం. అలాంటి హనుమంతుని అనుగ్రహం కోసం భక్తులు ఎన్నో వ్రతాలు, పూజలు, ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా చాలా మంది విశ్వసించే ఒక ఆచారం ఉంది. హనుమంతుని ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి భక్తులకు ప్రసాదాన్ని పంచడం. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 11 అనే సంఖ్యకు హనుమంతునితో ప్రత్యేకమైన సంబంధం ఉందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు ఏకాదశ రుద్రుల్లో ఒకరు. ఆ శక్తిని కలిగి ఉన్నాడని విశ్వసిస్తారు. అందుకే 11 ప్రదక్షిణలు ఎంతో పవిత్రమైనగా భావిస్తారు. ప్రదక్షిణ చేసే సమయంలో ఓం శ్రీ హనుమతే నమః లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాలను జపిస్తూ చేస్తే మరింత పుణ్యఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. మరి 11 ప్రదక్షిణల తర్వాత ఏ ప్రసాదం పంచాలి? హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బెల్లం, వడమాల, బూంది, అప్పాలు, చక్కెర పొంగలి, శనగలు, బెల్లం, శనగల ప్రసాదాన్ని కూడా పంచొచ్చు అని చెప్తారు. ప్రత్యేకంగా బెల్లం మరియు శనగల ప్రసాదాన్ని భక్తులు పంచితే ఆంజనేయ స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుందని చాలా మంది విశ్వసిస్తారు. ఎందుకంటే బెల్లం మాధుర్యానికి ప్రతీక, శనగలు బలానికి ప్రతీక. హనుమంతుడు కూడా భక్తుల జీవితాల్లో మాధుర్యాన్ని, బలాన్ని రెండింటినీ ప్రసాదిస్తాడని భావిస్తారు. మరికొందరు 11 ప్రదక్షిణల తర్వాత 11 మంది భక్తులకు ప్రసాదం పంచే ఆచారాన్ని కూడా పాటిస్తారు. ఇంకొందరు 11 మంగళవారాలు లేదా 11 శనివారాలు వరుసగా ఇలా చేస్తారు. దీని వెనుక ఉన్న భావన కూడా చాలా గొప్పది. మన కోరికను దేవుని ముందు ఉంచి అదే సమయంలో భక్తులతో పంచుకోవడం ద్వారా పుణ్యాన్ని పెంచుకోవడమే. ఎందుకంటే ఆంజనేయ స్వామికి భక్త సేవ చాలా ఇష్టం అని పెద్దలు చెబుతారు. రామాయణంలో కూడా హనుమంతుడు తన కోసం ఏది కోరుకోలేదు, ఎప్పుడు ఇతరుల మేలు కోసమే పనిచేశాడు. అందుకే హనుమంతుని ముందు చేసే ప్రతి సంకల్పంలో దానం, ప్రసాద పంపిణీ, అన్నదానం వంటి సేవలుంటే మరింత శుభప్రదంగా భావిస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రదక్షిణలు చేయడం, ప్రసాదం పంచడం ఇవి కేవలం కోరిక తీర్చే ఉపాయాలు మాత్రమే కాదు. ఇవి మనలో వినయాన్ని, భక్తిని, సేవాభావాన్ని పెంచే మార్గాలు. ఆంజనేయ స్వామి కృప లభిస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యాలు అవుతాయని భక్తుల అనుభవాలు చెబుతున్నాయి. అందుకే చాలా మంది భక్తులు ఒక విశ్వాసంతో ఇలా అంటారు: హనుమంతుని ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి భక్తులకు ప్రేమతో ప్రసాదం పంచితే స్వామి మనం కోరుకున్న ప్రతి కోరికను ఖచ్చితంగా ఆలకిస్తారు అని. భక్తులారా, ఈ మంగళవారం లేదా శనివారం మీరు కూడా ఆంజనేయ స్వామిని దర్శించి 11 ప్రదక్షిణలు చేసి మీ శక్తికి తగిన ప్రసాదాన్ని భక్తులకు పంచండి. ఆ తర్వాత హృదయపూర్వకంగా ఇలా ప్రార్థించండి: సంకటమోచన హనుమాన్, నా జీవితంలోని అడ్డంకులను తొలగించి నీ కృపతో నా సంకల్పాలను సఫలం చేయి తండ్రి అని. అప్పుడు ఆంజనేయ స్వామి అనుగ్రహం మీపై తప్పకుండా కురుస్తుందని భక్తులు విశ్వసిస్తారు. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీ ఆంజనేయ స్వామికి జయము జయము.